హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 100 ఎపిసోడ్స్ రేపటికి 100 డేస్ అవుతుంది. సో మనకు ఏమవుతుందంటే ఇంకా 8 రోజులు అంటే దగ్గరికి వచ్చేసింది. 107 రోజులు వాళ్ళు ఉండేది లోపల. 107వ రోజు అంటే 106 రోజులు లోపల ఉంటారు. ఒక రోజు ఈ ఫంక్షన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు అని మనం అనుకుంటాం. వాళ్ళు ఉండేది 104, 105 రోజులు మాత్రమే. ఇక పక్కకు పెట్టుకుంటే నెక్స్ట్ మనకు జరిగేది ఉంటే ఈరోజు గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకున్నారు. కాకపోతే నిన్న రాత్రి ఏంటంటే ఇక్కడికి వచ్చేసాను. నబిల్ ఏమనుకుంటున్నాడంటే నేను లోపలికి వచ్చేసాను, 7th లాస్ట్ వీక్ వచ్చేసాను, ఇక నేను బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ అయ్యేదాకా ఉంటాను అని కలలు కంటున్నాడు. బట్ ఆ కలలుగానే నిండిపోతాయేమో అని అనిపించేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్స్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి. సో అంత సినిమా లేదు. ఆయన 3rd or 4th వెళ్ళిపోతాడు. ఇక మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన ది గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోగానే లోపలికి అర్జున్, అదే దేవ అండ్ మిథున, అదే నువ్వుంటే నాది తెగ సీరియల్ యొక్క వాళ్ళు, అంటే వీళ్ళు మా పరివారును బిబి పరివార్ ఇద్దరు గేమ్స్ స్టార్ట్ అయిపోయింది. సో గేమ్స్ పరంగా చూసినట్లయితే మనకి ఈరోజు మనకు ఏదో ఒక డ్రమ్ గేమ్ పెట్టేశారు. డ్రమ్ గేమ్లో ఎవరైతే ఆ మ్యాట్కి అటు ఇటు పోతుంటే ఎట్లా చేస్తుందో వీళ్ళకైతే అమౌంట్ అయితే వచ్చేసింది. ఎంత అంటే ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకు 12,70,48 ప్రైజ్ మనీ 1248 వచ్చేసింది. అంటే 1000 రూపాయలు, 1000 అంటే 1200 రూపాయలు వచ్చేసింది. ఇక నెక్స్ట్ గేమ్ వచ్చేసినప్పుడు ఇంకా మా పరివారంలోనే ఇంకోటి ప్రభాకర్ వాళ్ళు వచ్చేసింది. మనకేంటంటే ఇల్లాలు పిల్లలు, ఇది వీళ్ళది ఒక గేమ్ పెట్టేశారు. సో ఈ గేమ్స్ కంటే పక్కకు పెట్టేది ఉంటే అర్జున్ వచ్చినప్పుడు ఒక గేమ్ ఆడిపించా. అంటే అక్కడ మాటలు పంచుకునేది ఏంటంటే అవినాష్ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. ఆ డ్రామా తర్వాత వీళ్ళందరికీ కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత గేమ్ పెట్టేశారు. వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనకు కావాలని బిగ్ బాస్ ఈ అమౌంట్ కలుపుతున్నాడు, కానీ ఎప్పుడో ఒకసారి టక్కున కట్ చేసేస్తాడు. ఏమో చూద్దాం, కానీ మొత్తానికైతే ఇంకా పెరిగిపోతుందా అంటే చూడాలి మరి. ఇక తర్వాత ప్రభాకర్ వాళ్ళు వచ్చేసినప్పుడు బిబి పరివార్ వాళ్ళతోటి గెలిచినప్పుడు 1785 వాళ్ళ స్కోర్ అయితే 2400 వీళ్ళ స్కోర్ వీళ్ళు. కాకపోతే గెలిచింది మాత్రం 15,113 రూపాయలు మాత్రమే. అంటే స్కోర్ కానీ వీళ్ళు సంపాదించుకున్న దానికంటే స్కోర్ ఎక్కువ ఉందా అంటే తక్కువ ఉంది. సో ఫస్ట్ది మాత్రం వీళ్ళు సంపాదించిన దానికంటే స్కోర్ ఎక్కువ ఉంది. సెకండ్ది మాత్రం స్కోర్ మాత్రం పర్ఫెక్ట్ అనిపించేసింది. ఇక తర్వాత ఇక మొత్తానికైతే ఇలా ఓడి మొత్తానికైతే ఈ గేమ్ ఇవాళ ఆడిపించేసింది, అయిపోయింది. ఇక మనం ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే ఏదో గేమ్ వల్ల ఏదో తూ మంత్రంగా కంప్లీట్ చేసేసారు. అభిప్రాయాలు లేవు, ఏమీ లేవు, అన్నీ ఇది అన్నట్టు వాళ్ళతో ఆడుకున్న గేము వీళ్ళతో ఆడుకున్న గేము వాళ్ళని పంపించింది, వీళ్ళని పంపించింది, అంతవరకు జరిగేది. సో మనకు కావాల్సింది ఏంటి? ఏవీలు. నిజంగా కూడా ఏవీలు ఇంకా 5 ఏవీలు అంటే ఇంకా 5 రోజులు 6 రోజులు ఉన్నది. రేపు ఒక్క రోజు ఉంటుందా అంటే మనకు సాటర్డే రోజు తీసేసేది ఉంటే మిగతా అన్నీ ఏవీలు సరిపోతాయి అనుకుంటా. సో నెక్స్ట్ రేపటి నుంచి ఏవీలు జరుగుతాయి, లేకపోతే ఎల్లుండి నుంచి ఏవీలు పెడతారా చూడాలి. సో ఒక్కొక్కరి ఏవి చూస్తుంటే, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసింది అంతా పెట్టేసి ఫోటో ఫ్రేమ్ పెట్టేసి, ఎందుకంటే నిన్న పోయిన వారం మనకేంటంటే ఓట్ అపీల్కి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ ఏవీలు వేసేసి ఓట్ అపీల్కు ఇచ్చేసి చాలా బాగా ఉంటుంది ఈ వారం అని అనుకుంటున్నాను. అంటే కొంచెం బోర్ ఉంటుంది, కానీ ఫస్ట్లో బోర్ కొట్టినా కానీ ఇదొకటి బోర్ కొడుతుందని చెప్పేసి గేమ్స్ ఆడుకోవడం కామన్ మనకు. సో ఈరోజు కూడా గేమ్ ఆడిపించేసి దానిలో బిగ్ బాస్ మన అవినాష్ని మాత్రం చాలా ఆడుకున్నాడు కదా. సో గేమ్ ఆడిపించేసి ఆడుకోవడం అంటే ఏంటంటే డిఫీ ఆడుకున్నా. డిఫీ అంటే మేము చిన్నప్పుడు డిఫీ గేమ్ అంటుందండి. అంటే ఎవరైతే దొంగను దొరకబట్టేసి వెనక నుంచి వచ్చేసి డిఫీ అని కొట్టేసి వాళ్ళం. సో ఆ డిఫీ గేమ్ను చిన్నప్పటిది ఎప్పుడో ఆడుకున్నది గుర్తుకొచ్చేసింది. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఆ ఆటను మర్చిపోయారు చాలా వరకు.
ఈ బిగ్ బాస్లో వచ్చింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి ఆడుతారేమో అని చూడాలి. మొత్తానికైతే చాలా బాగుంటుంది ఆ గేమ్. మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డిఫీ ఆడుకునే వాళ్ళం. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.